డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. ఓకే, డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్ అంటే దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే, ఒక దారుణమైన సంఘటన జరిగింది, ఏదో ఒక దుర్ఘటన జరిగింది, లేక ఏదన్నా కోల్పోయారు, మీరు ఎందులోన్నా పడిపోయారు, సంథింగ్ డిజాస్ట్రస్ హ్యాపెండ్, ఏదన్నా ఒక చీకటి సమస్య వచ్చింది మీ జీవితంలో, ఇక భవిష్యత్తు లేదు, నా భవిష్యత్తు అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ చీకటి సమస్య అనండి, మంచి భవిష్యత్తు అనండి, ఈ రెండింటిని కనెక్ట్ చేయొచ్చా? కెన్ వి కనెక్ట్ దిస్ డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్? ఈ రెండింటిని జతపరచొచ్చా? సో సాధారణంగా ఈ రెండు జతపరచలేము. ఎందుకంటే చాలాసార్లు మనం వెళ్ళేటువంటి ఆ చీకటి సమస్యకి నిరీక్షణ ఉండదు. ఏముండదు? నిరీక్షణ ఉండదు. Sometimes you don't have hope in that area. You may be thinking, what is happening? There is no hope for this disaster. ఒక దుర్ఘటన జరిగిపోయింది, యాక్సిడెంట్ జరిగిపోయింది, ఒక మరణం వచ్చేసింది, లేక ఇంకేదో సమ్ డిజాస్ట్రస్ థింగ్. నిరీక్షణ అది ఇంక అయిపోయింది అంటారు, అంతా అయిపోయింది. కానీ ఈరోజు దీన్ని జతపరిచి చూద్దాం. డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. కొన్ని ఉదాహరణలు తీసుకుంటాను. కయ్యూను మొదటి ఉదాహరణ. దట్ ఈస్ ఎ డార్క్ మూమెంట్. కయ్యూను జీవితము ఒక చేదు విషయం జరిగింది. కయ్యూను జీవితంలో, కయ్యూను పర్లేదు, మంచోడే, అంత చెడ్డోడేం కాదు కయ్యూను, కానీ అసూయ కలిగిన వాడు అనమాట. మంచోడే, ఎప్పుడైనా తనకి ఏదన్నా అవతల వాళ్ళకి ఏదన్నా జరగకపోతే అసూయోడు అనమాట. సరే, అసూయ మీద ఏం చేశాడో, వాట్ డిడ్ హి డూ? ఆదికాండం 4వ అధ్యాయం. దేవుడు ఏబేలు కానుకను అంగీకరిస్తాడు, కయ్యూను కానుకను అంగీకరించుడు. మరి అతనికి ఎప్పుడైతే అతను అర్పణను దేవుడు అంగీకరించలేదో, కోపం వచ్చి అసూయ చేత టైం చూసుకొని ఏబేలుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే కయ్యూను దేవుని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాడు. హీఈస్ లవింగ్ గాడ్. అటు ఏబేలు ప్రేమిస్తున్నాడు. చదువుదాం 4వ అధ్యాయము 11 నుంచి 22 వరకు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఏం తెచ్చుకున్నాడు కయ్యూను? శాపం. హీ హ్యాస్ బాట్ పొరపాటు చేసేసాడు, ఒక శాపం తెచ్చుకున్నాడు. చదువమ్మా. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అని. చూడండి, ఇంతకు ముందే ఒక శాపం వచ్చింది ఆదాము అవ్వకి, చీకటి సమస్య. ఈ చీకటి సమస్య వల్ల వచ్చేది ఏంటంటే, ఇంకా ఎందుకు ఈ జీవితము ఏంటి? ఇక జీవితాంతం దరిద్రమేనా? జీవితాంతం అప్పులా? దీనికి ఇంకా పరిష్కారం లేదా? నేను బయటికి రాలేనా? ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. తర్వాత అదే కాదు, ఇంకోటి వచ్చిందండి. చూడండి ఇంకేమంటాడు దాన్ని. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీద నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అన్నను. నీవు భూమి మీద దిగులు పడుచు ఏమవుతావంట? అంటే ఇప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది? చీకటి సమస్య అనండి. అంతమైపోయిందా? ఇప్పుడు కయ్యూను బతకడం బాగుంటుందా, చచ్చిపోతే బాగుంటుందా? చెప్పండి, ఏం బాగుంటుంది? డెత్. నౌ లెట్ us ఇక్కడ ఇతను బతుకు ఇప్పుడు డార్క్ మూమెంట్, చీకటి సమస్య కయ్యింది. ఏం చేయాలా? కానీ చేయను బాధ. కయ్యూనికి ఇప్పుడు ఏంటి? అరే ఎందుకు అసూయపడ్డాను? ఒక్కొక్కసారి ఒక కోపంలో వచ్చేస్తుంది, అయ్యో ఎందుకు చేశానా ఈ పని, చంపేశావు. అయితే కానీ కయ్యూనికి దేవునితో సంబంధం ఉందా లేదా? ఉంది. మనం ఏం చేస్తాము? అప్పుడు అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఈ సమయంలో ఇంకెందుకు వచ్చుంటాడు వీడి దగ్గరికి, కయ్యూని దగ్గరికి వచ్చుంటాడు. ఇంకెందుకు నువ్వు దేశదిమ్మరివై తిరుగుతూ ఉంటావు, చావు అంటున్నాడు. వాళ్ళు మోసం చేసేశారు, వాళ్ళు అవమానపరిచేశారు, నీ గురించి చెడ్డగా చెప్పేశారు. ఇప్పుడు నీకు పెళ్ళయి వారం రోజులు అయిపోయింది, మోసగాడాడు, కానీ అంతా లోకం తెలిసిపోయింది, చచ్చిపో. వాట్ హ్యాస్ హ్యాపెన్? వాట్ ఈస్ యువర్ కెరియర్? వాట్స్ యువర్ ఫ్యూచర్? సర్లే, ఎందుకు ఈ దేవుడి దగ్గరికి ఒకసారి వెళ్దాం, ఈ దేవుడితో మరొకసారి మాట్లాడతాం, ఈ దేవుడి దగ్గరికి మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం ఏం చేస్తాడా అని. చదువమ్మా 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందరూ చెప్పండి, నా చీకటి సమస్యలో
నేను దేవునికి మొర్ర పెడతాను. దిస్ ఈజ్ వాట్ ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు డూ. సైతానుడు నీ చోత వాడు ఈ పని చేయించకుండా ఉండేటట్లు చూస్తాడు అనమాట. కాల్ బ్యాక్ అంటున్నాడు, ప్రభువా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ రీడ్. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కరెక్టే, ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాను నేను. నీ సన్నిధికి రాకుండా ఏం చేయబడ్డది? వెలివేయబడ్డాను. దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉంటాను. చదువమ్మా. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఒకవేళ నువ్వు ఎందులో ఇరుక్కుపోయి ఏ శాపం వచ్చిందో ఇది నేను భరించలేనంత, చూడండి ఆ పైన ఏమంటాడో చూడండి 13లో, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. హీఈస్ టాకింగ్ బ్యాక్. తన దేవుడికి ఒకసారి చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను ఇంతకంటే బయటికి వెళ్తాను, ఎవరైనా ఇలా చూసారంటే నా పరిస్థితి నీ సన్నిధి నుంచి నేను వేరు చేయబడ్డాను. ఇప్పుడు నన్ను ఎవరు చూసినా ఏం చేస్తారు? అరే ఈడా మర్డర్ చేసినోడు, చంపేయండి రా అని చంపేస్తారు. నా పరిస్థితి ఇలా ఉంటుందని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. ఎనీథింగ్ గో అండ్ టాక్ టు యువర్ గాడ్ అబౌట్ ఇట్. చాలాసార్లు మనం ఏంటంటే దేవునికి చెప్పి ఆపేస్తాం, మధ్యలో కొంతకాలం చెప్పి ఆపేస్తాం. నీకు గనక ఈ దేవుని గురించి చెప్తే ఆపకుండా చెప్తూనే ఉంటావు నువ్వు. ఇఫ్ యు నో అబౌట్ దిస్ గాడ్. ఒక్కొక్కసారి ఎందుకులే ఇది వచ్చేసింది, ఇంక మనకు దేవుడితో పని లేదు, ఇంకెందుకు అని ఆగిపోతాం. నో, నెవర్ స్టాప్. కీప్ ఆస్కింగ్ గాడ్, కీప్ టెల్లింగ్ గాడ్. దిస్ మ్యాన్ టెల్స్ గాడ్. చూదమ్మా 14లో, నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను, ఇదేంటి నా పరిస్థితి, నేను చచ్చిపోతాను. కానీ అతను వెళ్ళిపోయి చనిపోవచ్చు, అతనే మళ్ళీ తలకోసేసుకోవచ్చు, బట్ స్టిల్ కానీ ఆ మాటకి మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు అనమాట, అయ్యా ఇలా చేయండి. ఏం జరిగిందో చూద్దాం. లెట్ us see. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినేడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కానీ ఎప్పుడైతే తిరిగి దేవునికి మొరపెట్టుకున్నాడో దేవుడు చెప్తున్నాడు, సరే అయితే నువ్వు ఇంతలా చేస్తున్నావు కాబట్టి నేను నిన్నెవరూ చంపకుండా ఒక గుర్తు పెడతాను, నిన్నెవరూ చంపకుండా అంటాడు. అప్పుడు అమ్మయ్య చాలు ప్రభా. హి హస్ బీన్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ గాడ్. ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ రీడ్. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కానీ కయ్యూను మాట్లాడుతూ ఉన్నాడా లేదా? హి హస్ బీన్ టాకింగ్, హి హస్ బీన్ ఆస్కింగ్ గాడ్, అయ్యా ఇది పరిస్థితి. సో కయ్యూను నెమ్మదిగా హి హస్ బీన్ బిల్డింగ్ అప్. చూడండి ఏం జరిగిందో. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా యొక్క తూర్పు దిక్కున దేశంలో కాపురం ఉండేను, నోదు దేశంలో కాపురం ఉండేను. చదవము. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. ఈ హానోకు వేరు, దేవునితో నడిచి ఎత్తబడిన హానోకు వేరు. ఓకే. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. వావ్, ఏం కట్టించాడంట? ఊరు. దిస్ మ్యాన్ ఓన్స్ ఎ సిటీ. చీకటి సమస్య ఇప్పుడు ఏం కనపడుతుంది? బ్రైట్ ఫ్యూచర్. హల్లెలూయా. You can have a dark moment. Everything is finished. I'll die. Finish. అవమానం అంత పరువు పోయింది, సిగ్గుపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ డన్. నో ఇట్స్ నాట్ డన్ అంటిల్ గాడ్ సేస్ ఇట్ ఇస్ డన్. సో ఇప్పుడు కయ్యూని భవిష్యత్తు ఎలాగుంది, అతని ముగింపు ఎలాగుంది? చీకటి సమస్యగా ఉందా, మంచి భవిష్యత్తుగా ముగింపబడ్డదా? బ్రైట్ ఫ్యూచర్. ఈ మాట విన్న మీరు, మీ మంచి భవిష్యత్తు ఈ రోజు నుంచి మొదలవుతుంది. నో మ్యాటర్ వాట్. కొంతమంది ఆల్రెడీ బ్లెస్ అయి ఉన్నారా? యు ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. స్టాండ్ అప్. మీ కుడి హస్తం పెట్టుకోండి. వెరీ యు ఆర్ సిక్, ఎక్కడ ఎటువంటి ఇబ్బందితో ఉన్నారో మీ కుడి హస్తం పెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు టునైట్. లార్డ్ జీసస్, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు నిరీక్షణనిచ్చావు. ఎలాంటి చీకటి సమస్యనైనా సరే మంచి భవిష్యత్తుగా మారుస్తాననే వాగ్దానాన్ని ఈరోజు నీ వాక్యములో మాకు సెలవిచ్చున్నావు. అయ్యా ఇదిగో ఎవరెవరు ఎటువంటి మరణకరమైన రోగాలతో బాధపడుతున్నారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయారో ఈరోజు వారందరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఇదిగో ఆ చీకటి సమస్యను నేను మంచి భవిష్యత్తుగా మారుస్తానని. కాబట్టి
ఆ దేహంలో ఉండేటువంటి ఆ మరణకరమైన వ్యాధిని తీసివేయండి. ప్రతి దాని నుంచి నీ విడిపించగల దేవుడవు. నీ మందిరానికి వచ్చి నీకు మొరపెట్టగా నీవు ఆశీర్వదించే దేవుడవయ్యా. ఇప్పుడే ఎవరెవరి సమస్యలు ఇప్పుడు ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ఇదిగో దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. కొన్ని విషయాల్లో వాడు పడిపోయి ఉంటుండగా, కొన్ని దుష్ఫలితాలు జరిగి ఉంటుండగా వారి జీవితాన్ని తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. yes లార్డ్, కెయ్యూను ఎలాంటి జీవితం అనుభవించవలసినటువంటి వాడు కెయ్యూనికి మంచి భవిష్యత్తునిచ్చావయ్యా. ఇదిగో నేను నీకు మొరపెడుతున్నాను ఈరోజు నీ సన్నిధిలో. ఇదిగో ప్రభువా, ఐఎమ్ ఆల్సో కాలింగ్ యూ మై లార్డ్. ప్లీజ్ లార్డ్ జీసస్, డెలివర్ మై లైఫ్, బ్లెస్ మై లైఫ్, టర్న్ అరౌండ్ మై హస్బెండ్ సిచ్యువేషన్, టర్న్ అరౌండ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. నా ఆర్థిక సమస్యలను, నా పరిస్థితులను అన్నిటిని ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ చేంజ్ మై లైఫ్ అండ్ కెరియర్ అండ్ ఫ్యూచర్, ఎ డార్క్ మూమెంట్ అండ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. దేహములో తల నుంచి అరికాలు వరకు ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేసి ఎవరెవరైతే ఇప్పుడు దాకా ఆశీర్వదించబడి ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నారో ఈ రోజు నుంచి మంచి భవిష్యత్తు కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.